ఈ మట్టి వీడియో చేశాం కదా, దీనికి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఈ రూఫ్ చూసారు కదా, ఈ రూఫ్ అంతా లివింగ్ రూఫ్ అనమాట. దాని మీద పచ్చగా కనిపిస్తుంది కదా, చిన్న చిన్న ప్లాంట్స్ వేసుకున్నాను అనమాట. చూడడానికి చాలా బాగుంది కదా. ఈ రూఫ్ గురించి అలాగే ఈ గోడలు మట్టితో కట్టాం కదా, దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. దీన్ని ఎందుకు ఈకో ఫ్రెండ్లీ అన్నాము, అలాగే లో బడ్జెట్ అన్నాము అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. తర్వాత ఈ రూఫ్ చూసారు కోనికల్ షేప్లో ఉంది, పిరమిడల్ షేప్లో. అలా కాకుండా మనం స్లాబ్ వేసుకుంటే ఎలా వస్తుంది, ఫ్లాట్గా వస్తుంది కదా, అలా కూడా మనం స్లాబ్ వేసుకోవచ్చు. అలాంటి స్లాబ్తో చేసిన ఇల్లు, అదే కాకుండా మట్టితో కాకుండా ఇసుకతో కూడా ఇల్లు కట్టుకోవచ్చు. ఆ ఇల్లు కూడా చూద్దాం దీని గురించి డిస్కస్ చేసిన తర్వాత. ఈ మట్టితో ఇల్లు కట్టడం వల్ల ఏంటి అంటే బ్రీతబిలిటీ బాగుండి మంచి ఎయిర్ని మనం పీల్చుకోగలుగుతాం. అలాగే లివింగ్ రూఫ్ వల్ల కొంచెం డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటంటే పైన మట్టి వేస్తున్నాం, వర్షాలు అయ్యి వచ్చినప్పుడు ఏమవుతుంది, మట్టి కారిపోయి లోపలికి ఇంట్లో లీక్ అయిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఏం చేసామంటే దీనికి రూఫ్ మీద ఒక ప్లాస్టిక్ కవర్ కూడా యూజ్ చేసాం. అంటే ఈకో ఫ్రెండ్లీ కంటే కొంచెం డైవర్ట్ అయ్యిందనమాట ప్లాస్టిక్ యాడ్ చేయడం వల్ల. అంతేకాకుండా ఈ వాల్స్ ఇలాగే ఉంటాయేమో, కలర్స్ వేసుకోవడానికి అవ్వదేమో అని అనుకోవద్దు, కలర్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కనిపించే ఈ మట్టి కలర్సే కాకుండా గ్రీన్, బ్లూ ఇలాంటి కలర్స్ కూడా వేసుకోవచ్చు. అవి కూడా తయారు చేసుకోవచ్చు. అవి తయారు చేసుకుని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ కవర్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే అక్కడ ఫ్లాట్ రూఫ్ ఇల్లు కనిపిస్తుంది కదా, అంటే ఆ స్లాబ్ లాగా ఇలా ఫ్లాట్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఎక్కువ వెంటిలేషన్ కూడా ఉంటుంది దీనికి. చక్కగా అంతకుముందు ఇళ్ళల్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక పైన వెంటిలేటర్స్ అని ఉండేవి. ఎందుకంటే మనం పీల్చే గాలి మంచిది, ఆక్సిజన్ మన విండోస్లో నుంచి వస్తే మనం వదిలే గాలి హాట్ ఎయిర్ కాబట్టి అది పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయిన తర్వాత అది వెంటిలేటర్స్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది అనమాట, ఆ కాన్సెప్ట్తో ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం చెక్కలు యూజ్ చేసి అదేవిధంగా దోమలే రాకుండా ఉండాలి, దానికి మెష్ కూడా పెట్టేశారు. ఈ తలుపు చూస్తే కనుక చాలా బాగుంది కదా, ఇది పాత ఇప్పుడు రాజుల తలుపులా కనిపిస్తుంది కదా. అవును, ఇలా ఏంటంటే ఒక పాత ఇల్లులు డిస్మాంటిల్ చేసేసినప్పుడు వాళ్ళు వారేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి. అలాంటివి తెచ్చుకుని చక్కగా మనం ఇలా పెట్టుకోవచ్చు, లేకపోతే మనం కూడా కావాలని చేయించుకోవచ్చు. కానీ అలా తయారు చేసిన వాళ్ళు మనకు దొరకాలి. ఇది ఇక్కడ చూసారు కదా, ఈ చెక్కలు పెట్టాం, కిందనేమో మెష్ ఉంది దోమలై రాకుండా ఉండడానికి. అలాగే ఆ మెష్ ఉండడం వల్ల ఓపెన్ ఉంది కదా, మనం వదిలే గాలి ఏదైతే ఉందో అది అందులోంచి బయటకు వెళ్ళిపోతుంది. దానివల్ల లోపలంతా కూడా చల్లగా ఉంటుంది. ఇప్పుడు ఈ గోడలు చూడండి, గోడలకి ఇది పెయింట్ ఏంటంటే కలరు లైమ్ అనమాట, లైమ్తో వేసాం. లైమ్ కూడా మనకి నేచురల్గా దొరికేదే, అది కూడా ఈకో ఫ్రెండ్లీ అంటాము. ఈ గోడల గురించి మీకు తెలిస్తే కనుక ఆశ్చర్యపోతారు. ఇదేంటంటే మట్టి గోడలు కాదు, నార్మల్ సిమెంట్ అవన్నీ తెచ్చిన వేస్ట్ బ్యాగ్స్ ఉంటాయి కదా, కవర్స్ పెద్ద పెద్దవి, వాటిల్లో ఇసుక ఏదైతే మన దగ్గర దొరికేటువంటిది, ఇసుక దొరికితే ఇసుక, మట్టి దొరికితే మట్టి, దాన్ని క్వాలిటీ టెస్ట్ చేయక్కర్లేదు అనమాట. అలా నింపేసి ఒకదాని మీద ఒకటి పెట్టేసి గోడ కట్టేయడమే. గోడ కట్టడానికి, ప్లాస్టింగ్ చేయడానికి, తర్వాత వాటిని కంబైన్ చేయడానికి మోటార్కి మాత్రం మంచి మట్టి వాడాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇవి మనం ఆల్రెడీ చూసినవే ఆ పాత ఇంట్లో కూడా. ఇవన్నీ పాత వింటేజ్ లుక్ తేడానికి. అలాగే ఇవి ఏంటంటే వాడుకోవాల్సిన కూడా మనకి కొత్త రీమోడలింగ్ చేసినప్పుడు అవన్నీ పడేస్తాం అనమాట. అలా కాకుండా అవన్నిటిని రీయూజ్ చేస్తున్నాం. ఇందులో వాడేవన్నీ రీయూజ్ చేసినవి. ఇది చూసారు కదా, ధాన్యం నిలవ పెట్టుకోవడానికి పూర్వం వాడేవాళ్ళు. ఇది మట్టి అండ్ ఊక అంటే ఇప్పుడు ధాన్యం వాడించుకున్నప్పుడు బియ్యం రాగా పైన ఉన్న పొరంతా ఉండిపోతుంది కదా, దాన్ని ఊక అంటాము. ఆ రెండింటి మిక్స్తో తయారు చేసింది, దీన్ని గాదే అంటాము. మిగిలిన ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. పూర్వం రోజుల్లో ఏంటంటే ధాన్యం పండించిన తర్వాత ఇందులో స్టోర్ చేసుకునేవారు అనమాట. ఇలా స్టోర్ చేసుకుని ఎప్పుడు కావలిస్తే అప్పుడు బియ్యం ఆడించుకోవడానికి కావాల్సినప్పుడు అంతా అందులో ధాన్యం తీసుకుని బియ్యం ఆడించుకునేవారు. ఇది రూఫ్ గురించి మనం మాట్లాడుతున్నాం. పైన అంతా కూడా కర్రే, ఇది పాస్ సెట్ నుంచి వచ్చినటువంటి కర్ర అనమాట. దాన్ని ఇలా దూలాల్లాగా ఇలా తయారు చేసి పైన రూఫ్ అంతా తయారు చేశారు. ఇది కూడా లోకల్లీ అవైలబుల్ అనమాట. మాకు దగ్గరలో మనకి ఏ చెట్లు గట్టి చెట్టు ఉంటుందో దా చెట్టుతో పెట్టుకోవచ్చు. ఇది పాచి చెట్టు దగ్గరలో దొరుకుతుంది కాబట్టి దీన్ని పెట్టారు. అలాగే మీ లోకల్ ఏరియాలో ఏది దొరికితే అది పెట్టుకోవచ్చు అనమాట. నేను ముందే ముందు వీడియోలో నేను ఒక వర్క్షాప్కి అటెండ్ అయ్యాను మట్టిల్లు కాన్సెప్ట్తో. వర్క్షాప్ అటెండ్ అయిన దగ్గర ఇల్లులు అనమాట. ఇలాంటి మీకు చాలామంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. మీకు కూడా ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ వర్క్షాప్ మీరు అటెండ్ అవ్వచ్చు. ఎప్పటికప్పుడు వర్క్షాప్ అయిందని అనౌన్స్మెంట్ చేస్తారు. ఇప్పుడైతే మెదక్ జిల్లాలో, హైదరాబాద్ దగ్గర మెదక్ జిల్లాలో వర్క్షాప్ అవుతుంది. తర్వాత ఇంకా వర్క్షాప్స్ అవుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు ఆ వర్క్షాప్స్లో అటెండ్ అయ్యి దీని గురించి అన్నీ నేర్చుకోవచ్చు. ఇది కండక్ట్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే ఆదిత్య శర్మ గారని, హీఈస్ ఆర్కిటెక్ట్ అండ్ ప్యాషనేట్ అనమాట. ఆయన చూస్తే అర్థమవుతుంది ఎంత ప్యాషనేట్ అని. చాలా ఇష్టం ఆయనకి మట్టితోని, ఎన్విరాన్మెంట్తో కనెక్ట్ అయి ఉండడం అంటే. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. నేను ఎప్పుడెప్పుడు ఏ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నారో దాని గురించి డీటెయిల్స్ ఇస్తాను నేను కనుక్కుని.
నేను అటెండ్ అయిన వర్క్షాప్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఎంత నేచర్‌తో కనెక్ట్ అయ్యి ఉన్నానో. నేను వెళ్ళిన పర్పస్ ఏంటంటే నేచర్‌తో కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల ఫిజికల్లీ, సైకలాజికల్లీ ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్స్ ఉంటాయి అన్న దాని గురించి చాలా బాగా ఉపయోగపడింది. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో ఇలా నేచర్‌తో కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల చాలా వంటి ట్రామాస్, చాలా ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఫిజికల్, ఎమోషనల్ అండ్ మెంటల్ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ అయితే చాలా బాగా దొరుకుతుంది. ఈ వర్క్షాప్ ఒక మ్యాంగో గార్డెన్‌లో జరిగింది. అంటే అక్కడ కన్‌స్ట్రక్షను, మట్టి అనే కాకుండా చుట్టూ పచ్చని మొక్కలు, అక్కడ ఉన్న మనుషులు కూడా చాలా ఫ్రెండ్లీ అండ్ పాజిటివ్ పీపుల్ వచ్చారు. నా ఫర్దర్ జర్నీ కూడా ఇలా గ్రీనరీ మధ్యలో ఉండాలి, నేచురల్‌గా, ఈకో ఫ్రెండ్లీగా ఉండాలి, పాజిటివ్ పీపుల్‌తో ఉండాలని ప్లాన్ చేసేసుకున్నా. ఆల్రెడీ నేను డెసిషన్ తీసుకున్నాను కాబట్టి మీతో కూడా షేర్ చేస్తున్నాను. దీనిలో భాగంగానే నేను ఎవరైతే నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళని, అదేవిధంగా ఈకో ఫ్రెండ్లీ హౌసెస్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళని, ఔషధ మొక్కలు పెంచుతున్నారు వాళ్ళని, ఇలా క్యాటిల్ పెంచే వాళ్ళని వీళ్ళందరినీ కలవడం జరిగింది. అంటే ఫస్ట్ బేసిక్‌లో స్టార్ట్ చేసేటప్పుడు ఇవన్నీ తెలుసుకోవడం చాలా అవసరం అనిపించింది. అవన్నీ మీతో కూడా షేర్ చేస్తున్నా. అప్పటి వరకు బాయ్ బాయ్.